साधना, लिखिता, सात्विका, रम्या, श्रीलता, रवि तेजा, सैयद परवेश पाशा, अफरीन सुल्ताना, सृजना नूतला। వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ శ్వేత. ఈరోజు హన్మకొండలోని ప్రభుత్వ మహిళా పింగ్లీ కళాశాలలో ఉన్న తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ మ్యాజిక్ బస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు విప్రో, గూగుల్ తదితర కంపెనీలు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు మహిళా పింగ్లీ కళాశాల ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ లెఫ్టినెంట్ డాక్టర్ చంద్రమౌళి, ప్రిన్సిపల్, పింగ్లీ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆటానమస్. ఈరోజు మా ప్రభుత్వ పింగ్లీ డిగ్రీ కళాశాల లోపల దాదాపుగా 14 కంపెనీలతోని ఎవరికైతే కరోనా నుండి ఇప్పటి వరకు జాబ్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈరోజు కాలేజీ లోపల రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతుంది. ఇది కారణం ఏంటంటే కరోనా టైం లోపల అప్పుడు రిక్రూట్మెంట్ చేయలేకపోవడం, అప్పటి పిల్లల నుండి ఇప్పటి వరకు 5 years మటుకు అంటే 5 సంవత్సరాల పిల్లలకి అందరికీ ఒకటేసారి ఈ పింగ్లీ కళాశాల లోపల తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యం లోపల, అదేవిధంగా ఈ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి సహకారంతో 14 కంపెనీల యొక్క హెచ్ఆర్లతోని ఇవాళ ఈ రిక్రూట్మెంట్ జరగడం జరుగుతుంది. ఇది చాలా మన ఏరియాకు శుభసూచకంగా చెప్పవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఏరియా లోపల ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులోపల ముఖ్యంగా విప్రో కానీ మెయిన్ చాలామంది దీనికి కాంపిటీషన్ లోపల ముందు ఉంది. వీళ్ళందరికీ దాదాపుగా ఇప్పటికీ 600 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంకా పిల్లలు వస్తూనే ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఎన్ని ప్రకటించినప్పటికీ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి ఉన్న అవకాశాన్ని ఇప్పుడున్నటువంటి విద్యార్థులు, డిగ్రీ అయిపోయినటువంటి, ఇంజనీరింగ్ అయిపోయిన, ఎంబీఏ, ఎంసీఏ అయిపోయినటువంటి విద్యార్థులు కొంతవరకు ఉపయోగించి తర్వాత వాళ్ళ గోల్స్ మేరకు ప్రిపేర్ అవుతూ పోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఇటువంటి అవకాశము పింగ్లీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లోపల రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఇక ముందు కూడా కంటిన్యూస్గా ఈ రిక్రూట్మెంట్ అనేది జరపడం జరుగుతుంది. మెయిన్గా మాకున్నటువంటి ముందు ప్లాన్ లోపల మా పిల్లలకి అంటే పింగ్లీ కాలేజ్ పిల్లలకే దాదాపుగా 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చి స్పెషల్లీ క్యాంపస్ రిక్రూట్మెంట్ అన్నది మా కాలేజ్ లోపలనే జరగడానికి ప్లాన్ చేస్తున్నాం. దీంతోపాటు మిగతా పిల్లలకు కూడా ఇటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఇందులోపల కళాశాల యొక్క సిబ్బందితో పాటు ముఖ్యంగా తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్, తర్వాత కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రామకృష్ణ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతోనే ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇటువంటి రిక్రూట్మెంట్ను ఫ్యూచర్లో కూడా మేము జరుపుతామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ మహిళా కళాశాల ఫర్ ఉమెన్ ఆటానమస్ త్వరలోనే ఇటువంటి రిక్రూట్మెంట్ ఫ్యూచర్ లోపల రొటీన్గా రెగ్యులర్గా జరగడానికి వీలైనంత మట్టుకు మేము తెలంగాణ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారితో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడానికి ముందు వచ్చినాం. ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ఇంతకుముందు చెప్పిన విధంగా జాబు అనేది ఒక ఓన్లీ టెక్నికల్ చేసిన విద్యార్థులకే కాదు, మామూలుగా డిగ్రీలో ఏ గ్రూప్ చేసినా కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మా కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇలాంటి రిక్రూట్మెంటు ముఖ్యంగా మా కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు నవీన్ మిట్టల్ గారి యొక్క సహాయ సహకారాలతో ఇది ఒక రిక్రూట్మెంటే కాకుండా మాకు టాస్క్ వారితోని ఇంకా బోర్డు అన్ని ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. వీటన్నిటినీ ఒక దగ్గర చేర్చుకొని ఎప్పటికప్పుడు మా కళాశాలలో చదువుతున్న మహిళా విద్యార్థులందరికీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయే లోపే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా మాకు సహకరిస్తున్నటువంటి కమిషనర్ గారికి మరియు మిగతా ఆఫీసర్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు జరుగుతున్నాను. ఇటువంటి సహాయ సహకారాలు మాకు ఫ్యూచర్లో కూడా అందించాలని కోరుకుంటున్నాను.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మరియు పింగ్లీ గవర్నమెంట్ కళాశాల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. సో దీనికి ప్రిన్సిపల్ గారు ఎంతో విశేష కృషి చేసి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. దాదాపు ఒక 14 కంపెనీలు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అదేవిధంగా 600 పైగా విద్యార్థులు కూడా ఇప్పటివరకు అటెండ్ అయ్యారు. మొదటగా ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే గొప్పగా విప్రో, టెలిపర్ఫార్మెన్స్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద ఎంఎన్సీలు కూడా మనకు ఈరోజు మన కళాశాలలో ఈ యొక్క డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మేజర్గా పనిచేసేది ఏంటంటే యంగ్ పీపుల్ ఎంపవర్మెంట్ మీద వర్క్ చేస్తుంది. సో ఎవరైతే 2018 to 22 ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకు 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ సపోర్ట్ చేయడం మేజర్ ఆబ్జెక్టివ్ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి, పింగ్లీ కళాశాల మేనేజ్మెంట్కు మా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ తరపు నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నేను కవిత, టీఎస్కేసి కోఆర్డినేటర్, పింగిల్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ విమెన్. సో మా కాలేజ్ నుండి ఈ ప్లేస్మెంట్ డ్రైవ్, మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ వీఆర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ టుడే ఇన్ అసోసియేషన్ విత్ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ఫర్ ద పాస్ట్ 4 years వీ హ్యావ్ బీన్ ఇంపార్టింగ్ ట్రైనింగ్, స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మా స్టూడెంట్స్కి మేము రన్ చేస్తున్నాం. త్రూ వేరియస్ ఆర్గనైజేషన్స్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. లైక్ త్రూ TCS, ఇన్ఫోసిస్, ఇలా టాస్క్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ద పాస్ట్ 4 years మా స్టూడెంట్స్కి ఫైనల్ ఇయర్ పాస్అవుట్స్కి ఫస్ట్ ఇయర్ నుండి కూడా ఎన్రోల్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. సో చిన్న చిన్న జాబ్ ఫేర్స్ చేస్తున్నాం కానీ బట్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ వీ కుడ్ నాట్ కండక్ట్ మెగా జాబ్ ఫేర్స్ బికాజ్ ఆఫ్ పాండమిక్ సిట్యుయేషన్. 4 years తర్వాత ఇంత పెద్ద ఎత్తుగా మేము వీ హ్యావ్ ప్లాన్డ్ ఆర్గనైజ్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే దెర్ ఈజ్ అ నోషన్ దట్ అందరు అనుకుంటారు ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెసే ఈ జాబ్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తారని ఒక ఒపీనియన్ ఉంది. కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మేము అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి మా కాలేజ్ నుండి, బికాజ్ ఇట్ ఈస్ పర్టికులర్లీ విమెన్స్ కాలేజ్, మా విమెన్ స్టూడెంట్స్ని ఎంపవర్ చేయడానికి మేము ఇంత పెద్ద ఎత్తున మేము ప్లాన్ చేశాము. ఐ థ్యాంక్ మ్యాజిక్ బస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మాకు హెల్ప్ చేసినందుకు. మా స్టూడెంట్స్ అందరు కూడా, మా స్టూడెంట్స్ అంటే రెగ్యులర్ కన్వెన్షనల్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే కాదు, టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కూడా వచ్చారు ఈరోజు జాబ్ డ్రైవ్ అటెండ్ చేయడానికి. సో వీఆర్ వెరీ గ్లాడ్ టు ఆర్గనైజ్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పటివరకే సార్ వాళ్ళందరూ చెప్పినట్టుగా more than 600 candidates have registered their names for this job drive. We are very happy from our college fraternity, our principal. I thank all of you for making this program a grand success. Thank you. Actually, myself, Uma Maheshwari. I am from SBI Cap Securities. Actually, since today morning, I have taken Telugu also. Okay. Since morning, I have taken more than 60 members. Even though so many are there,
Actually, we have conducted previously at Hyderabad also, but it's not. I've never seen these kind of so many members are already attend the interview. Okay, good. Already 60 members completed. Even more than 60-70 members are there. Very good. Okay, so అంటే విద్యార్థులకు ఏం చెప్పగలుగుతున్నారు దీనికి? yes, actually they all are completed so eagerly they are waiting for jobs. So we want to provide more jobs in SBI, that is SBI Cap Securities. Yes. అంటే ఎలాంటి ఇది ఏం చదవాల్సి ఉంటుంది దేనికి? Yeah, for this job just any degree, okay, any graduation, particular there is no any, we want MSc, BSc, any degree, okay. ఎలాంటి అభ్యర్థులు వచ్చారు మరి మీకు? Yeah, all are graduates and some guys are seniors also there. Like చేశాను. మీరు చెప్పండి, కాన్ఫిడెంట్గా చెప్పండి, మీరు 4 years వర్క్ చేయగలరా? లైక్ మీ చేయగలరా? ఏం కావాలి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ మనం చెయ్యగలమని కాన్ఫిడెన్స్ ఉండాలి. జాయిన్ అయ్యి భయపడిపోయి నెక్స్ట్ మంత్ రిజైన్ చేయడం, దట్స్ నాట్ రైట్. ఓకేనా? సో నా బాస్ ఏమన్నాడు, నో నాట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అన్నాడు. బట్ నేనేం చేస్తాను, రిజైన్ చేసి వెళ్ళిపోలే, చక్కగా సెట్ అయ్యాను. 2014లో నాకు సేల్స్ మేనేజర్ ప్రమోషన్ వచ్చింది. సేల్స్ మేనేజర్ అంటే ఏంటో తెలుసా? మీలాగే 15 members నాకు రిపోర్ట్ చేస్తారు. ఓకేనా? ఆఫ్టర్ 2 కాన్ఫిడెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఈ 2 ఉంటే 100% సక్సెస్ అవుతారు. అంతేగాని నా సార్ నన్ను తిట్టాడని చెప్పి జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోకూడదు. అవునా? ఎగ్జాంపుల్ అని చెప్పి మీదే మిస్టేక్ అన్నట్టు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకేనా? మాది వచ్చేసి మెడ్ప్లస్ ఫార్మసీస్ అండి, ఆప్టివల్ హెల్త్ సొల్యూషన్స్. ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో మనకు 2500 అవుట్లెట్స్ ఉన్నాయి. సో వీటిని మేము ఇంకా రాబోయే రోజుల్లో డబుల్ చేద్దామని చూస్తున్నాం. దానికోసం మేము రిక్రూట్మెంట్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తాం. ఈరోజు వచ్చేసి నియర్ బై ఒక 50 members వరకు పార్టిసిపేట్ అయ్యారండి. అందులో 20 members షార్ట్ లిస్ట్ అయ్యారు, ఒక 2 సెలెక్ట్ అయ్యారు. ఆ షార్ట్ లిస్ట్ అయిన వారు కూడా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మ్యాక్సిమం సెలెక్ట్ అయిపోతారు. ఎలిజిబిలిటీ వచ్చేసి ఫార్మసిస్ట్కి బి ఫార్మసీ, డి ఫార్మసీ కానీ పీసీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఫార్మేడ్ అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఫార్మసీ ఫీల్డ్లో ఉండాలి. స్మాల్ రిటర్న్ టెస్ట్ ఒకటి ఉంటుందండి, ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉండి శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడేసి ఆఫర్ లెటర్ ఇచ్చి పంపిస్తారు. ఇక్కడే లోకల్లోనే మళ్ళీ అవుట్లెట్లో ట్రైనింగ్ ఉంటుంది, 1 month ట్రైనింగ్. రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే న్యూ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నాము. సో హ్యూజ్ ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి రెగ్యులర్గా రిక్రూట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము.